ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా మారబోతుందే. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య అన్నట్లు ప్రచారంలో యువ నాయకుడు బుల్లెట్ దించేస్తున్నారా? ఒకరికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయనకు ఎందుకు జై కొట్టారు? మాజీలను ఆకట్టుకోవడంలో ఆ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఎలా సక్సెస్ అయ్యారు? తెర వెనుక లోకుటేంటి? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ నియోజకవర్గాల్లో ఉదయగిరి ఒకటి. ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ ఉదయగిరి బరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నా టీడీపీ టికెట్ దక్కించుకోగలిగారు కాకర్ల సురేష్. ప్రత్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారే బరిలో దిగినా గడిచిన 30 సంవత్సరాలుగా మేకపాటి కుటుంబం ఉదయగిరిలో పాగా వేసింది. అయితే కొన్నాళ్లుగా జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి సవాలుగా మారాయట. 2 ఏళ్లుగా కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఉదయగిరి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం నేతలతో మమేకమవుతూ సీనియర్ జూనియర్ అన్న తేడా లేకుండా నాయకులందరినీ ఏకతాటిపైకి తేవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కాకర్ల. మొదట్లో కాకర్లని వ్యతిరేకించిన కొందరు పార్టీ నేతలు కూడా ప్రస్తుతం మద్దతు ప్రకటించి కాకర్ల సురేష్ వెంట నడుస్తున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురూ కాకర్లకు జై కొట్టడంతో ఉదయగిరి తమ్ముళ్లలో ఉత్సాహం రెట్టింపైంది. ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి అనేక మంది నేతలు ఆ పార్టీ అభ్యర్థిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారట కాకర్ల సురేష్. రాజకీయాలకు కొత్త కావడం, ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలతో కళ్ల ముందు ఉండడంతో ప్రజల్లో కూడా కాకర్లపై సానుకూలత కనిపిస్తోందంటున్నారు. ఈ పరిణామాలతో ఉదయగిరిలో టీడీపీ బలమైన శక్తిగా ఎదిగిందంటున్నారు విశ్లేషకులు. ఉదయగిరిలో అడుగు పెట్టినప్పటి నుంచి క్షేత్రస్థాయిలోకి పార్టీని బలంగా తీసుకువెళ్లేందుకు ఒక టీంని ఏర్పాటు చేసుకుంటున్నారట కాకర్ల సురేష్. దానికి తోడు టీడీపీలో బలమైన నేతలు ఉండడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలలో ప్రత్యర్థి పార్టీలోని ముఖ్య నాయకులు టీడీపీ గూటికి చేరారట. దీంతో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరు మీద నడకగానే మారిపోయిందంటున్నారు పార్టీ నేతలు. జలదంకి మండలంలో గట్టి పట్టున్న మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. అదేవిధంగా తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తెలుగుదేశం గెలిపే లక్ష్యంగా తన అనుభవాన్ని రంగరించి సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతి వ్యూహాలతో కాకర్లకు అండగా నిలుస్తున్నారట. అలాగే మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు దూరంగా ఉన్నా ఆయన అనుచరులంతా కాకర్ల చెంతకు చేరారు. పోలీస్ హౌసింగ్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత చిరంజీవి రెడ్డి టీడీపీలో చేరడంతో కలిగిరి మండలంలో భారీ మెజారిటీ వస్తుందంటున్నారు అక్కడి నేతలు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డిది దుత్తలూరు మండలం కావడంతో అక్కడ కూడా టీడీపీకి ఢోకా లేదంటున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో కీలక నేత పార్టీ గెలుపు బాధ్యతని భుజానికి ఎత్తుకోవడం, అందరినీ కలుపుకుని వెళ్లడంతో కాకర్ల మంత్రం పనిచేస్తుందనే టాక్ నడుస్తోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురవుతోందని టాక్. అనేక గ్రామాల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయట. దీంతో ఈ పరిణామాలన్నీ టీడీపీ అభ్యర్థికి కలిసొస్తాయంటున్నారు. బలమైన మేకపాటి కుటుంబాన్ని తొలిసారిగా ఢీకొడుతున్న కాకర్ల సురేష్కి ఆ కుటుంబానికే చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకుల అండదండలు బలంగా ఉన్నాయి. మరోపక్క సురేష్ ప్రజల మన్ననలను పొందడంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకోవడంతో అన్నీ మంచి శకునములే అంటున్నారు ఉదయగిరి తమ్ముళ్లు. చూద్దాం రాబోయే ఎన్నికల్లో అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో.